నమస్తే, నేను హరి. శ్మశానంలో శివుడు, శవాలతో అఘోరాలు. శివుడికి అఘోరాలకున్న లింక్ ఏంటి? శివుడికి అఘోరాలంటే ఎందుకంత ప్రేమ? శివరాత్రి రోజు కైలాసనాథుడు అఘోరాలకు దర్శనమిస్తాడా? అఘోరా జాగారం, అఘోరాతో ఎక్స్క్లూజివ్ మీ సాక్షి టీవీలో ఇప్పుడు చూద్దాం. అఘోరాలకు మానవాతీత శక్తులుంటాయా? అసలు అఘోరాలంటే ఎవరు? కుంభమేళాలో కనిపించే అఘోరాలు ఆ తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళిపోతారు? వారి జీవన విధానం ఎలా ఉంటుంది? సినిమాల్లో చూపించిన విధంగా భవిష్యత్తు వారికి నిజంగా తెలుస్తుందా? నిజంగా వారి శవాలను పీక్కు తింటారా? శ్మశానాల్లో ఉండే అఘోరాలు పూజించేది దేవుళ్ళనా, దయ్యాలనా? వాట్స్ ది స్టోరీ? శ్మశానంలో ధ్యానం చేస్తున్న ఇతను అరవింద్. హైదరాబాద్కు చెందిన ఇతను జర్నలిస్ట్గా వివిధ పత్రికల్లో పనిచేశారు. అఘోరాలపై వచ్చిన కథనాలను చదివారు. ఆసక్తితో వారిపై రీసెర్చ్ చేశారు. కాశీకి వెళ్లి అక్కడ అఘోరా గురువును కలిసి ఇతను అఘోరా దీక్ష తీసుకున్నాడు. 8 ఏళ్ల పాటు వివిధ ఆశ్రమాల్లో దీక్షను పూర్తి చేశారు. తిరిగి హైదరాబాద్ చేరుకున్న అతన్ని సాక్షి పలకరించింది. అఘోరా దీక్షకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన వెల్లడించారు. సన్యాసంలో ఉన్నత స్థానమే అఘోరా. వీరు ధ్యానం చేయడానికి శ్మశానాన్నే ఎంచుకుంటారు. పరమశివుడినే కొలుస్తారు. అఘోరా దీక్షలో భాగంగా మానవ మృత శరీరంలో ఓ చిన్న భాగాన్ని ప్రసాదంగా తీసుకుంటారే తప్ప నిత్యం సాధారణ భోజనాన్నే తీసుకుంటామని చెప్తున్నారు అరవింద్ అఘోరా. మా భోజన విధానం మీరు ఎలాగైతే భోజనం చేస్తున్నారో మేము అలాగే భోజనం చేస్తాము. కాకపోతే మాకు ఉండేటువంటి సాధనలలో ఈ ఆకలి దప్పికల గురించి కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. ఆకలి దప్పికల్ని కూడా మరిచి కొన్ని నెలల పర్యంతరం కూడా మేము ఉండగలము. తాము నేర్చుకున్న విద్యను మంచి కోసమే వినియోగిస్తామంటున్నారు. భవిష్యత్ గురించి తెలిసినప్పటికీ ఎవరికీ చెప్పబోమని తేల్చి చెప్తున్నారు అరవింద్. సినిమాల్లో అఘోరాలను విపరీతంగా చూపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళ వెనకాల ఇంకోటి ఏదో అభూత కల్పన ఉంది అనేది ఒక ప్రత్యేకంగా చూపిస్తే ఏదో ఉందేమో అనేటువంటి ఒక అపోహతోటి, ఒక ఆలోచనతోటి జనాలు చూస్తారు. అలాగా చూపించినటువంటివే ఈ సినిమాల్లో చూపించినటువంటివి. మొత్తానికి ఈ అఘోరా ఘోరము కానిదే అఘోరం అంటున్నారు. విక్రమ్, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్. మీరు ఇప్పటివరకు చూసిన అరవింద్ అఘోరి సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. నమస్తే అండి. ముందుగా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు. సేమ్ టు యూ. శివరాత్రి అంటే ఈరోజు ఉపవాసాలు, అలాగే జాగారాలు, దైవ సన్నిధానంలో ఈ రాత్రి గడపటం అనేది ఎప్పటి నుంచో మనకి వస్తూ ఉంది. దాని ద్వారా పుణ్యం ఉంటుందని, అలాగే ముక్తి ప్రసాదం అవుతుందని చెప్తా ఉంటారు. సో మీరు అఘోరిగా ఉన్నారు. సో ఆ విషయం ముందుకు తర్వాత వెళ్దాం. ఫస్ట్ శివ తత్వం గురించి మాట్లాడదాం. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సో మన సాక్షి చూసే వాళ్ళకి శివతత్వం గురించి మీకేం తెలుసు? ఒక అఘోరిగా మీరేం చెప్తారంటే ఏం చెప్తారు? శివతత్వం అంటే సింగిల్ లైనేజ్లో చెప్పాలంటే సమస్త జీవరాశులని సమాంతరంగా ప్రేమించండి, ఆదరించండి. ఏ ఒక్కళ్ళకు ఏ విధమైనటువంటి హాని కానీ హింస కానీ చేయకుండా అందరినీ మీ కుటుంబ సభ్యులుగా భావించండి, అందరితో హ్యాపీగా జీవించండి. ఇదే శివతత్వం. అంతే, ఒక సింగిల్ లైన్లో చెప్పాలి. సింగిల్ లైన్. ఓకే. ఇక అఘోరీలకు ఉండే ప్రత్యేక స్థానం మనం చూస్తూనే ఉంటాం. అఘోరాలు, అఘోరీలు రెండు ఒకటేనా? ముందు రెండు ఒకటేనండి. అఘోరా అన్నా అఘోరీ అన్నా కూడా రెండు కూడా ఒకదానికొకటి ప్రత్యామ్నాయ పదాలు తప్పితే రెండింటి తాలూకు మీనింగ్ ఒకటే. ఓకే. సో ఇక శివభక్తి గురించి మాట్లాడితే శివ ఉపాసకులు అంటూ ఉంటారు. వాళ్ళెవరు సార్? ఇక్కడ శివ ఉపాసకులన్నా ఇంకొక ఉపాసకులన్నా కూడా దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక పొలిటికల్ పార్టీ ఉందనుకుందాం. ఆ పార్టీకి ఫాలోవర్స్ ఎవరు? కార్యకర్తలు. ఆ కార్యకర్తలే ఉపాసకులు. నేను ఈశ్వరుడిని నమ్ముతాను, ఆయన్ని ఆరాధిస్తాను. ఆయన తాలూకు జీవన శైలి, విధానం, ఆయన తత్వం నాకు బై హార్ట్లీ చాలా ఇంప్రెసివ్ కాబట్టి ఆయన్ని నేను నమ్ముతాను.
ఆయన మార్గంలోనే నడుస్తాను. ఆయన ఎలాగైతే ఆ శివపురాణంలో కానీ లేకపోతే సత్యయుగంలో ఉన్నప్పుడు ఆయన ఎలాగైతే ఉండేవాళ్ళని అంటారో అదేవిధంగా ఉండటానికి నేను కూడా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను. సో దట్ నేను ఒక కార్యకర్త శివుడికి. సో ఉపాసకులన్నా కార్యకర్తలన్నా ఒకటే. ఓకే, సతీష్ కాల్ చేస్తున్నారు ఎల్బీ నగర్ నుంచి, సందేహాలు తెలుసుకుందాం. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మీకు. చెప్పండి సార్. నేను ఏం లేదంటే అంటే అఘోరాలు అంటే ఇప్పుడు అందరూ భయపడుతూ ఉంటారు అఘోరాలను చూసి. ఇప్పుడు మన స్టూడియోకి వచ్చిన అఘోరా అంటే సేమ్ కామన్ మనిషిలాగానే ఉన్నారు కదా, అంటే కొంతమంది భయంకరంగా ఉంటారని చెప్పేసి అంటారు. అది అరవింద్ గారే చెప్తారు మీకు సమాధానం. ఇప్పుడు అఘోరాలు అంటే ఎలా ఉంటారని మీరు అనుకున్నారు? ప్లస్ కానీ అది వేయకుండా అలా ఉంటారని చెప్పేసి భయంకరంగా ఉంటారు, భయపడాలి చూసి ఆ విధంగా ఉంటారని చెప్పేసి అంటారు. అంటే మీరు అలా కనిపించలేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఒకటేనండి. చెప్పండి. అఘోరము అంటే ఏంటి, ఘోరము అంటే ఏంటి? ఘోరము అంటే భయానకమైనది, అఘోరము అంటే భయరహితమైనది, భయపడాల్సిన పని లేనటువంటిది ఏదైతే ఉందో అదే అఘోరం. సో దట్ ఆ విధమైన ప్రిన్సిపల్ని ఫాలో చేసే వాళ్ళని చూసి మీరు ఎందుకు భయపడాలి? వాళ్ళు భయంకరంగా ఉంటారని మీరు ఎలా ఊహిస్తారు? ఇక్కడ మీరు చూసింది ఏంటంటే కుంభమేళా టైంలో మీరు చూశారు, దాన్నే మీరు భావిస్తున్నారు. కుంభమేళా టైంలో మేము ఆ విధమైన స్థితిలో పూర్తి నగ్న అవతారంతో శ్మశాన విభూతి అలుముకొని మేము ఉంటాము. అది ఆ యొక్క సందర్భం. మిగిలిన సమయాల్లో ఎలా ఉంటాము? అందరిలాగానే మేము కూడా ఉండడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం. ఎందుకనంటే మేము కూడా సమాజంలో ఉన్నాం కదా. సమాజంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా భయపడి పరుగులు తీసేటువంటి పరిస్థితిలో ఉండేటట్టయితే మేము ఎందుకు అలా ఉండాలి? అంటే సమాజంలో ఉన్నారు కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూ ఉంటున్నారు. సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాం. లేకపోతే కనుక మీకు బట్టల మీద ఇన్ కేస్ మేము సాధనలు చేసేటువంటి టైంలో ఏ హిమాలయాల్లోనే ఉన్నామనుకోండి, మేము ఖచ్చితంగా అదే విధమైన పద్ధతిలోనే ఉంటాం. పూర్తి నగ్నంగానే ఉంటాం, పూర్తి శ్మశాన విభూతిని లేపనంగా రాసుకుని ఉంటాం. ఎందుకంటే ఆ యొక్క సందర్భం అది. ఇప్పుడు మనము ఏదైనా ఒక పూజ చేస్తామనుకోండి, పూజ చేసేటువంటి టైంలో మడి కట్టుకుంటాము అని అంటాం, ఒక పట్టు బట్టను కట్టుకుంటాం. దేని గురించి? ఆ పట్టులోనే ఒక పవిత్రత ఉంది, అందుకని చెప్పి ఆ విధంగా చేస్తాం. మా నమ్మకాల ప్రకారం, మేము అనుసరించే విధానాల ప్రకారం ఆ శ్మశాన విభూతి ఏదైతే ఉందో అది అత్యంత పవిత్రమైనది అని మీరు చెప్తున్నారు. నరేష్ కాల్ చేస్తున్నారు నల్గొండ నుంచి. ఒకసారి మాట్లాడదాం నరేష్ గారితో. నమస్తే అండి నరేష్ గారు. నమస్తే అండి. మాట్లాడండి సార్. అరవింద్ అఘోరి గారు మనకి సాక్షి స్టూడియోస్ లో ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అరవింద్ గారు. నమస్తే అండి. మీకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. హర హర మహాదేవ్. మీకు కూడా హర హర మహాదేవ్ శంభో శంకర. అయితే అసలు అంటే నేను డైరెక్ట్ ఒకటే క్వశ్చన్ అడగదలుచుకున్నాను. అఘోరాలుగా ఎందుకు మారుతారు? వాళ్ళ డైలీ లైఫ్ ఏంటి? ఓకే, ఇది మహాకుంభమైన తర్వాత వాళ్ళు ఎక్కడ జీవిస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఓకే, అఘోరాలుగా మారటము అని అంటే దాని అర్థము టోటల్ వైరాగ్య స్థితిని ఎవరైతే కోరుకుంటారో ఆ వాళ్ళు మాత్రమే అఘోరాలుగా మారుతారు. నెంబర్ 1. కుంభమేళా టైంలో మేము ఆ విధంగా మేము కనబడతాము. అది అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడైతే మా తాలూకు స్వస్థలాలు అంటే ఆశ్రమాలు కానీ, మేము సాధనలు చేసేటువంటి కొండ గుహలో అడవి ప్రాంతము ఏదైతే ఉంటుందో అక్కడికి మేము వెళ్ళిపోతాం. మేము ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయంటే సమాజంలో ఉన్నంత వరకు సాధారణ మనుషుల్లానే ఉంటుంది. సమాజాన్ని దాటి బయటికి పోయినామనుకోండి జంతువులతో జంతువుల్లానే బతుకుతాం. దీంట్లో శివతత్వం మీకు ఎక్కడ కనిపిస్తుంది? శివుడి తాలూకు ఆకార స్వరూపాన్ని ఒక్కసారి మనసులో స్మరించండి. ఆయన తాలూకు సింప్లిసిటీని చూడండి, ఆయన తాలూకు వేషధారణ చూడండి, ఆయన తాలూకు లోక కళ్యాణమైనటువంటి కార్యక్రమాలు ఏమైతే ఆయన చేసినారో అవి ఒక్కసారి ఆలోచించండి. అందుకని చెప్పి మేము వాటికి ఇంప్రెస్ అవుతాము, వాటికి ఆకర్షించబడతాము, వాటి ప్రకారంగానే మేము జీవిస్తాము. ఓకే, ఇది మీరు ఇందాక అన్నారు వైరాగ్య స్థితిని దాటిన తర్వాత వచ్చేది ఏదైతే ఉందో అదే అఘోరా అని చెప్పారు. అవును, ఒకవైపు వైరాగ్య స్థితియే అఘోరా. ఓకే, శివుడిని కొలుస్తున్నప్పుడు, శివుడిని పూజిస్తున్నప్పుడు, శివుడిని శివుడి గురించి చెప్పాలంటే కనుక అభిషేక ప్రియుడు అంటారు. ఎస్. సో దానికి దీనికి పొంతన కుదరట్లేదు.
ఇక్కడ ఒక మాట చెప్తాను, వింటారా? ఎంతటి సింపుల్గా జీవించే మనిషి అయినా సరే ప్రతి ఒక్క హ్యూమన్ యాటిట్యూడ్లో ఎదుటివాడి తాలూకు బలహీనత ఎక్కడ ఉంటుంది చెప్పండి? అబ్బో మీరు చాలా స్మార్ట్గా ఉన్నారండి, మీ డ్రెస్ కానీ మీ తాలూకు సెన్స్ కానీ ఎంతో బ్యూటిఫుల్గా ఉంది అంటే మీరు ఉప్పొంగుతారా లేరా? అదేవిధంగా ఆయనకి ఇష్టమైనది అభిషేకం, ముఖస్తుతి. సో అదే అంటే వైరాగ్యంలో ఉన్నప్పుడు మనం దేని మీద మనసు పోనప్పుడు దీనికి మాత్రం ఎందుకు? అదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు టోటల్ శరీరం మొత్తం వైరాగ్యంతో కావచ్చు, విరక్తితో కావచ్చు, లేదా సాధనల తాలూకు వేడి వల్ల కావచ్చు, బగ 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 మండుతూ ఉంటుంది. ఆ టైంలో చల్లటి నీళ్లు తగిలితే ఎంత హ్యాపీగా ఉంటుంది. అదే హ్యాపీనెస్ ఆయన అనుభవిస్తున్నారు. ఓకే, మంచి విషయం చెప్పారు. మాణికేశ్వర్ విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడదామండి. నమస్తే అండి. నమస్తే సార్. మాట్లాడండి సార్. అరవింద్ అఘోరా గారు మనకి సాక్షిలో ఉన్నారు, మీరు అడగచ్చు, మాట్లాడచ్చు. అరవింద్ గారు నమస్తే. నమస్తే అండి. శివుని ఎందుకు పూజించాలి? ఓకే, ఆయన పూజించడం వల్ల మనకు వచ్చి అంటే ఆయన ఆచారం డిఫరెంట్ గా ఉంది కదా. అవునండి, దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తారా? తప్పకుండా అండి, తప్పకుండా అండి. మంచి ప్రోగ్రాం పెట్టారు. అది సాక్షి వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి. శివరాత్రి రోజు పూజ ఎందుకు చేయాలని అడుగుతున్నారు? ఎస్, అదే చెప్తాను. ఇప్పుడు శివరాత్రి రోజే అని కాదండి, ఎప్పుడైనా సరే శివుడిని ఎందుకు పూజించాలి? గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఒక్కొక్క మనిషికి వాళ్ళ మనోభావాలని బట్టి ఒక వ్యక్తికి నాలెడ్జ్ అంటే జ్ఞానం మీద ఆశ ఉంటుంది, ఒక వ్యక్తికి డబ్బు మీద ఆశ ఉంటుంది, ఇంకొక వ్యక్తికి ఇంకొక దాని మీద ఆశ ఉంటుంది. ఇలాగ ఎవరెవరి ఆశలు అయితే ఉంటాయో ఆ ఆశలు తీర్చుకోవడానికి ఆయా సెక్ట్లో ఉండేటువంటి, సెక్ట్ అంటే ఏంటి? విభాగం. ఆ విభాగంలో ఉండేటువంటి ఆ విభాగానికి అధిష్టానమైనటువంటి దేవత లేదా దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఆరాధిస్తాం. మనము జ్ఞానం కావాలనుకుంటే శివుణ్ణి ఆరాధించాలి. పీస్ఫుల్నెస్ జీవితంలో అనుభవించాలనుకుంటే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. సిరి సంపదలు కావాలనుకుంటే విష్ణువు ఉండనే ఉన్నారుగా వెంకటేశ్వర స్వామి, ఆయన ఉండిలోంచి మీకు కూడా కొంత భాగం ఇస్తారు. సాయిలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, సాయిలక్ష్మి గారితో మాట్లాడదాం. సాయిలక్ష్మి గారు నమస్తే. నమస్తే సార్. మాట్లాడండి అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఇది శివుడు శివరాత్రి రోజు కనబడతారు అంటారు కదా. అవును తల్లి. అఘోరాలకి అది ఎంతవరకు కరెక్ట్, నిజమేనా అండి? అఘోరాలకే కాదమ్మా, మీకు కూడా కనబడుతున్నాడమ్మా. శివుడు మీకు కూడా కనబడుతున్నాడు, మీరు గుర్తించట్లేదు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అదే శివస్వరూపం, అదే నిరాకారం, అదే శివస్వరూపం. దాన్ని మీరు ఉంటున్నారమ్మా సాయిలక్ష్మి గారు? ఓకే ఓకే, అరవింద్ గారు మీరు చెప్పండి. అఘోరాల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళకి అది ఇంతకుముందు ఒక కాలర్ చెప్పినట్టు భయానకంగా లేకపోతే భయం కల్పించే విధంగా ఉంటారనే ఒక ప్రతి ఒక్కళ్ళలో ఒక కన్సెప్షన్ ఉంది. అది ఎందుకు వచ్చిందంటే మీరు చెప్పారు ఆకారం అలా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు సింపుల్ అండి, నన్ను చూస్తే ఇప్పుడు ఎలా ఉంది? సాధారణంగానే ఉంది. కానీ ఈ గడ్డము, ఈ విరబోసుకున్నటువంటి జుట్టు, ఈ ఆకారము, అవతారం ఒక మనిషి ఒక రకమైనటువంటి ఏదో ఒక భావన కలిగించేటువంటి ఇది పరిస్థితి ఉంది. దానివల్ల ఇలాంటిది ఏర్పడుతుంది. యాక్చువల్గా మేము ఎందుకు ఇలా ఉన్నాం అనేది అంటే మా యొక్క అవతారం ఏదైతే ఉందో అది మా యొక్క నిజతత్వాన్ని ఎప్పటికప్పుడు మాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మేము ఇలా ఉన్నాం. ఇలా ఉండటంలో అర్థం ఏంటి? ఒక వైరాగ్యానికి గుర్తే మా తాలూకు శరీరం, మా తాలూకు వేషధారణ, మా తాలూకు ఇది. ఆ వైరాగ్యంలో ఉండేవాడికి గడ్డం చేసుకోవాలని కోరుకుంటుందా? ఒక బ్యూటిఫుల్ నాగార్జున లాగా ఒక సూట్ వేసుకుని ఒక కార్లో తిరగాలనో ఇంకోటనో కోరిక ఉంటుందా? మేము చేసేదే వైరాగ్య సాధన. అలాంటప్పుడు మాకు ఎలాగ ఈ ఐక్యమైనటువంటి అందాలు చందాలు వీటి మీద కోరిక ఎలా ఉంటుంది? కూడా అడిగారు. ఇంకో కన్సెప్షన్ కూడా ఉంటుంది, అఘోరాలకి అతీంద్రియ శక్తులు ఉన్నాయా అని. దాని గురించి సమాధానం తీసుకుని మనం చిన్న బ్రేక్ వెళ్దాం, మాట్లాడదాం. రైట్.
కోసం తన్నులు తిన్నావా? తన్నులు తిన్నాక క్యారెక్టర్లోకి వెళ్ళా. ఏంటి బ్లాక్ మెయిలా? చిచి, నాకు జీమెయిల్ తప్ప ఈమెయిల్ తెలీదు. దొంగల్ని దోచి బ్రదర్. రెండు చుక్కలు జీవితానికి. ఈ రెండు చుక్కలే మన దేశానికి పోలియో నుండి విముక్తిని కలిగించాయి. ఇలాంటి వేలాది మంది హీరోలు మైళ్ల కొద్దీ ప్రయాణాన్ని నిర్దేశించారు. ప్రతి బిడ్డ వద్దకు ఈ రెండు చుక్కలను చేర్చారు. కానీ ఈ పోరాటం ఇంకా సమాప్తం కాలేదు. ఇప్పుడు కూడా భారతదేశంలో పిల్లలకు పోలియో ఇంకా ఇతర వ్యాధులకు టీకాలు వేయించాలి. అప్పుడే మన పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతారు. ఫిబ్రవరి 22న 5 ఏళ్లలోపు మీ పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పక ఇప్పించండి. ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం అఘోరాలంటే వాళ్ళకి అతీంద్రియ శక్తులు ఉంటాయా అనే ఒక క్వశ్చన్ కూడా ప్రతి ఒక్కళ్ళ మదిలో మెదులుతూ ఉంటుంది. అంతకంటే ముందు ఒక కాలర్ని తీసుకుందామండి. శివశంకర్ కాల్ చేస్తున్నారు మచిలీపట్నం నుంచి. హరే హరే మహాదేవ్. మీకు కూడా అండి. శంభోశంకర్ సార్, నా పేరు శివశంకర్ సార్. ఓకే. నేను ఈ మధ్యనే నిన్నే శివమాల వేసి వచ్చాను సార్. సంతోషం అండి. నేను శివుణ్ణి బాగా ఆరాధిస్తాను. కాకపోతే నా లైఫ్ చాలా క్రిటికల్గా ఉంటుంది. అది దాని గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు భక్తి భావంతో సంచరించేటువంటి మనుషులకు అంతో ఎంతో భగవంతుడు పరీక్షలు పెట్టడం సహజమే. అలాంటి పరిస్థితుల్లోనే మనము సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము, జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము. ఇది సాధ్యమే, ఇది సహజం కూడా. ఇది ఇలాంటి పరిస్థితులు మనకు ఎందుకు ఏర్పడుతున్నాయంటే మనలో ఉన్నటువంటి భక్తి చంచలమైనదా స్థిరమైనదా అనేది భగవంతుడు పెట్టేటువంటి పరీక్ష ద్వారా తెలుసుకునేటువంటి ఒక ప్రక్రియ ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎన్ని మనకు సమస్యలు సృష్టించినప్పటికీ దాన్ని ఫేస్ చేయడానికి మనం ధైర్యంతో ముందుకు పోయినట్లయితే మన సమస్యలు పోతాయి, కొంతకాలానికి ఖచ్చితంగా పోతాయి. ఓకే శివశంకర్ గారు, సో ఇక మాట్లాడదామండి. సో మీరు అఘోరా దీక్ష ఏదైతే చేపట్టారో ఇది మీరు చెప్తూ ఉన్నారు, ఇది ఒక రకమైన వైరాగ్య స్థితిలో తీసుకుంటారు అఘోరాలు, అలా మారుతారని. మీరు స్వయంగా అక్కడికి వెళ్ళారు, మీరు ఏ రీజన్ వల్ల మారాల్సి వచ్చింది? ఇక్కడ వైరాగ్యం అనేది చెప్పాను కదా, ఆ వైరాగ్యం అనేది ఎందుకు వస్తుంది మనిషికి? సత్యం తెలుసుకుంటే వస్తుంది. ఆ సత్యం ఏంటి? మనము చూసేటువంటి ఈ లౌకిక మెటీరియలిస్టిక్ వరల్డ్ ఏదైతే ఉందో అది మనకు ఎంతవరకు శాశ్వతం, మనము ఎంతవరకు దాన్ని లోపల మనం ఇమడగలము, మనకు అది ఎంతవరకు మనకు శాశ్వతమైనటువంటిది అనేది చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా చివరాఖరికి వచ్చేది క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా 3/3 = 0, 2/2 = 0, 10/10 = 0. అంటే ఎక్కడ చూసినా జీరోనే కనబడుతుంది. ఈ జీరో అయిన దాని గురించి ఎందుకు నేను తపన పడాలి అనేటువంటిది సత్యం. సృష్టిలోకి వచ్చాం కాబట్టి సృష్టి లెట్ మీ కంప్లీట్ ఎందుకు ఇది అనేటువంటి ఒక ఇది ఏర్పడుతుంది. దాన్నే మనం ఏమంటారు, జ్ఞానం అని అంటారు, నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఎప్పుడు అయితే ఏర్పడుతుందో దీనికంటే ఏమిటి అనేటువంటి ఒక కుతూహలం మనిషిలో ఏర్పడుతుంది. అప్పుడే ఈ సాధనలని, ఆధ్యాత్మిక చింతనలని, ఈ పురాణాలని వీటిని చదవడం అనే, పారాయణం చేయడం అని, ఇలాంటి అనేక విధి విధానాలు, స్థితిగతులు ఏర్పడతాయి. దీని తాలూకు పరాకాష్ఠ ఏదైతే ఉందో అదే సన్యసించడం. ఆ సన్యసించటంలో కూడా ఇంకా ఇండెప్త్ వెళ్ళేటువంటిది అఘోరా తాలూకు దీక్ష. ఆ దీనిలో ఇండెప్త్గా వెళ్ళేటువంటిది అసలు చిట్టచివరికి మేము కూడా జీరో. ఈ ఉపవాసాల గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఉపవాసము అంటే ఏమిటండి? ఉపవాసం అంటే దేవుడి సన్నిధిలో ఉండడం అని నాకు తెలిసింది. రైట్. ఉపవాసము అంటే మీరు అన్నట్టు దేవుని సన్నిధిలో ఉండటం అన్నది ఒక అర్థం, అది ఖచ్చితమే. దగ్గరగా. రెండవది, మనము తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ రోజు త్యాగం చేసి, సాక్రిఫైస్ చేసి భగవంతుడి సన్నిధిలో ఉండటం ఉపవాసం అని అందరూ అంటారు. భగవంతుడి సన్నిధిలో ఉండాలి అన్నది మాత్రం ఖచ్చితమే. భోజనం చేయకుండా ఉండాలి అన్నది, తినకుండా ఉండాలన్నది, అది మాత్రమే ఉపవాసం అనుకుంటే అది అపోహ మాత్రమే. ఇక్కడ ఉపవాసము అంటే ఏమిటి? ఉప అంటే అంతర్లీనంగా, వాసము అంటే నివసించటము, అంటే మనలో మనము అంతర్ముఖులు కావాలి. అంతర్ముఖులు కావడం ద్వారా సెల్ఫ్ రియలైజేషన్
వాట్ వీ హ్యావ్ డన్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్, హౌ టు కమ్ అవుట్ ది ప్రాబ్లమ్స్ అనేటువంటిది మనము రెగ్యులర్గా నిత్యం మనము ఆ అంతర్మదనం చేసుకున్నామంటే మన తాలూకు సమస్యలకు సొల్యూషన్స్ మనకే తెలుస్తాయండి. ఎవరినో పోయి మనం ఆశ్రయించాల్సిన అవసరం కూడా లేదు. రైట్. మల్లికార్జున గారు కాల్ చేస్తున్నారు బెంగళూరు నుంచి. మల్లికార్జున గారు చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్తే అండి. హ్యాపీ శివరాత్రి. సేమ్ టు యూ అండి. శివరాత్రి రోజు ఉపవాసం చేస్తుంటారు కదా ఘోరాలు. అవునండి. అంటే మామూలుగా వీళ్ళు మామూలుగా మద్యము పొగ ఎక్కువ తాగుతుంటారు కదా, అది నిజమండి? దాని గురించి చెప్పగలుగుతారా? ఇక్కడ మద్యం తాగుతుంటారు, సిగరెట్లో లేకపోతే గంజాయే తాగుతూ ఉంటారు. ఏంటి ఇది కూడదు అనేది మీ అభిప్రాయం, అంతే కదా? అవునండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అని అంటే, చెప్పండి. ఆత్మ అన్నది డిఫరెంట్, ఓకే. శరీరం అన్నది డిఫరెంట్. ఓకే. మనిషి అనేటువంటి వాడు ఎప్పటికీ దేవుడైతే కాదు. ఓకే. అది నమ్ముతారా? అవునండి. అలాంటి పరిస్థితుల్లో ఒక మనిషికి ఉండేటువంటి ప్రలోభాలు, వాటి తాలూకు రిటార్డ్స్, దాని తాలూకు ప్రతిస్పందనలు ఇవన్నీ కూడా మనకు జీవితంలో సహజమే. అలాంటి పరిస్థితుల్లో మనిషికి శరీరానికి ఏవైతే కావాలని కోరుకుంటుందో దానికి ఇచ్చేసి మనము ధ్యానం చేసుకోవడమో సాధన చేసుకోవడమో మంచిది కదా. ఇక్కడ కాంట్రాస్ట్ కనిపించలేదు సార్ మీరు చెప్తుందంటే. ఆల్రెడీ అడిగింది కూడా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం అఘోరాలు గంజాయి సేవిస్తూ ఉంటారు, మద్యం సేవిస్తూ ఉంటారు. శరీరానికి కావాల్సినవన్నీ దానికి ఇచ్చేసి మీరు మనసు మాత్రం లగ్నం చేయండి ధ్యానంలో అంటూ. అవును. అది ఏ విధంగా సాధ్యపడుతుంది అంటే ఇప్పుడు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. శరీరం ఏ పని అయితే చేస్తుందో దాని వైపే మనసు అనేది సహజం. లేదు ఇందాక నేను చెప్పాను లేదో నాకు గుర్తులేదు సరిగ్గా, మళ్ళీ నేను చెప్తాను. చెప్పండి. ఇక్కడ మీరు మనసు అనేది అన్నారు కదా, మనసు దేనికి ప్రతిస్వరూపం? ఆత్మకి ప్రతిస్వరూపం. ఆత్మకి ప్రతిస్వరూపమైనటువంటి మనసు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? చంచలమైంది కదా మనది, ధ్యానం చేయాలి. మన తలకు బుద్ధి ఏదైతే ఉందో అది చంచలమైంది కదా, దాన్ని స్థిరం చేయాలంటే ఏం చేయాలి? మనస్సును వేరు చేయాలి, శరీరాన్ని వేరు చేయాలి. శరీరం వేరు, మనస్సు వేరు అన్నది మనం తెలుసుకుంటే మనస్సును మనస్సు స్థానంలో కూర్చోబెట్టగలము, శరీరాన్ని శరీరం స్థానంలో కూర్చోబెట్టగలం. ఈ రెండింటికి ఉండే వ్యత్యాసాన్ని మనము ఆన్ ద స్పాట్ మనం చూడగలం. శరీరానికి ఏమి కావాలి అనేది పుట్టేది మనసులోనే కదండి. కాదండి, మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు. ఇందాక నుంచి నేను చెప్పింది మీరు అర్థం చేసుకోలేదేమో. మనస్సు అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ ఇమేజ్ ఆఫ్ ఆత్మ. శరీరం అన్నది భౌతికమైన రిక్వైర్మెంట్స్, అవసరాలు, శారీరక అవసరాలు. అది మనసుకు సంబంధించింది కాదు, శరీరానికి ఆశకి సంబంధించింది కదా సార్? కాదండి, ఆశకి సంబంధించినది కూడా కానే కాదు. అంటే వైరాగ్య స్థితిలో ఉన్న వాళ్ళు కూడా అన్ని కావాలనిపిస్తూ ఉంటుంది శరీరానికి కావాలనిపిస్తుంది, మనసుకి అవసరం లేదు. మనసుతో ఆలోచించకుండా శరీరం వేరుగా చూడాలి. ఏ విధంగా ఉండొచ్చు శరీరం, దాని గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు. విమర్శలు కూడా వస్తుంటాయి సార్. విమర్శలు అనేది ఎప్పుడు ఒకటి ఎలాంటిదంటే వెలుగు నీడలు లాంటివి. ప్రశంస అనేది వెలుగైతే నీడలు విమర్శలు, ఇవి రెండు ఎప్పుడు ఒకదానికొకటి ఉంటూనే ఉంటాయి. ఇది రెండు కూడా వేరు కాదు, రెండు ఒకటే. ఒకటి ఒక ఫేస్, రెండో ఫేస్. మీరు ఇంతకుముందు చెప్పారు అఘోరాలు ఉపవాసం చేస్తున్నప్పుడు ఆహారం తీసుకోకుండా కొన్ని నెలలు కొద్ది రోజులు కూడా ఉండగలిగే శక్తిని వాళ్ళు సాధిస్తారు. అవునండి. ఎంతవరకు అది సాధ్యం? ఖచ్చితంగా సాధ్యమేనండి. ఇందాక నేను చెప్పానే శరీరం వేరు మనసు వేరు అని. మనస్సును మనం స్థిరీకరించుకోగలిగితే శరీరం మన కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు శరీరానికి అవసరం ఉంటాయి సార్. నేను ఇక్కడ చెప్పేది మీరు అర్థమవుతుంది నాకు. చెప్పండి. ఇక్కడ ప్రైమరీ స్టేజ్లో ఈ యొక్క కోరికలు అనేవి ఉంటాయి. ఆ కోరికల్ని దానికి తీర్చేసినామనుకోండి, అది పీస్ఫుల్. ఇక్కడ మనసు కూడా పీస్ఫుల్. మనసుకి శరీరానికి ఎప్పుడు జరిగేది అంతర్యుద్ధం. రెండు కూడా పీస్ అయిపోయింది అనుకోండి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండింది అనుకోండి, మనసు స్థిరం అవుతుంది. అంటే శారీరక కోరికలు, ఈ లౌకిక వాంఛలు ఏవైతే ఉన్నాయో దాన్ని దాటిందే వైరాగ్యం అని కూడా చెప్తూ ఉంటారు. కరెక్టేనండి. ఇప్పుడు మీరు మనం ఎన్నో ఫ్లోర్లో ఉన్నాము? సుమారుగా ఒక 10వ ఫ్లోర్. ఈ 10వ ఫ్లోర్లో ఉండేటువంటి వాళ్ళం ఎక్కడి నుంచి మొదలు పెట్టాము? మొట్టమొదటి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మెట్టు నుంచి పైకి ఎక్కడం మొదలుపెట్టాం. ఆ ఒక మెట్టే నేను చెప్పేటువంటిది. అంటే అక్కడి నుంచి పెరిగిన కొద్దీ ఇది మెట్లు ఎక్కిన కొద్దీ మనం పై అంతస్తుకు చేరుకోవడం సాధ్యమవుతుంది. దాన్ని బట్టి అఘోరా స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్టేజ్ అక్కడికి వచ్చినప్పుడు ఇవేమి చేయరు వాళ్ళు. ఇక్కడ అది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూజ చేస్తున్నామండి,
ఒక యాగం చేస్తున్నాము. ఒక యాగం చేయడం అనేది కొన్ని గంటలు కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు, దాని స్పాన్ ఆఫ్ పీరియడ్ చెప్పలేం. అలాంటి పరిస్థితుల్లో ఈ భౌతికమైనటువంటి రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో అది అన్ని రోజుల పాటు వాళ్ళు నియంత్రించగలుగుతారు. అది ఎలా సాధ్యమవుతుంది? మనసు వేరు, శరీరం వేరు అన్నది వాళ్ళు సత్యం తెలుసుకోబట్టి దాని యొక్క మనస్సును స్థిరీకరించడం ద్వారా శరీరాన్ని శాసిస్తారు. అప్పుడు శరీరం కూడా వాళ్ళకు ఒబీడియంట్గా ఉంటుంది. మొట్టమొదటి అది ఒబీడియంట్గా ఉంటుందా? ఉండదు, 80% ఉండదు. ఈ అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది అన్నాను కదా. ఒకళ్ళు ఓటమి పొందితేనే కదా రెండో వాళ్ళకి వాళ్ళు బానిస అవుతారు. సో దాని మెయిన్ ఉద్దేశం అదంటారు. రైట్. ఓకే, ఇంకొక ఇది కూడా ఉంటుంది సార్, అంటే అఘోరాల గురించి మాట్లాడుతున్నప్పుడు అది కన్సెప్షనో మిస్కన్సెప్షనో మీరు చెప్పాలి. తాంత్రిక శక్తులు కూడా ఉంటాయి వాళ్ళకి, ఆ విధంగా కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అని చెప్పి దాంట్లో ఎంతవరకు నిజం? ఇక్కడ తాంత్రిక శక్తులు అని అంటే ఏంటండి? అది దుష్ట శక్తులను కూడా కొంతమంది అనుకుంటారు. దుష్ట శక్తులు ఎక్కడున్నాయి? అదే నేను అడుగుతున్నా. అదే ఎక్కడున్నాయి? నేను కూడా తెలియకుండానే అడుగుతున్నాను. నేను కూడా మీలాగా అన్వేషణే. ఎక్కడున్నాయి? జస్ట్ మన టెండెన్సీలో ఉంది. దుష్ట శక్తులైనా మంచి శక్తులైనా రెండు కూడా మన టెండెన్సీలోనే ఉంది. ఈ రెండు టెండెన్సీలకు ఇందాక నేను చెప్పినట్టు అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఏదైతే బలీయం అవుతుందో అదే రెండో దాన్ని ఓడిస్తుంది. ఇప్పుడు దుష్ట ఆలోచనలతోటి, స్వార్థపరతత్వమైన ఆలోచనలతోటి, ప్రలోభాలతోటి, మదంతో, మాత్సర్యంతో, ఈర్ష్యతోటి, అసూయతోటి, ద్వేషంతో, ఇలాగ అనేక అంతఃశత్రువులతోటి ఉప్పొంగేటువంటి దుర్మార్గుడి తాలూకు బుద్ధి ఏదైతే ఉందో అదే తాంత్రిక శక్తి. దానికి ప్రత్యేకంగా పూజలు ఏముండవు? ఏం లేదండి. ఇక్కడ చాలా సింపుల్. మీరు మంచి ఆలోచనలతో ఎదుటి వ్యక్తి తాలూకు మంచిని కోరుకోండి, ఖచ్చితంగా అది ఫలిస్తుంది. మీరు చెడ్డ ఆలోచనలతోటి ఎదుటివాడి తాలూకు చెడుని కోరుకుంటారనుకోండి, మీ ఇద్దరి తాలూకు ఒక దాన్ని ఏమంటారంటే సూక్ష్మ శక్తి అనేది ఒకటి ఉంటుంది. ఆ రెండింటి తాలూకు తేడాలు అనేవి ఉంటాయి ఒక్కొక్క వ్యక్తి తాలూకు యాటిట్యూడ్ని బట్టి. ఆ తేడాలో మీరు కనుక ఓడిపోయారనుకోండి, ఖచ్చితంగా మీ తాలూకు ఇది ఓడిపోతుంది. మీ తాలూకు కోరిక ఎటువాడు చెడిపోవాలి అనేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో అది ఓడిపోతుంది. శివరాత్రి సందర్భంగా మహాశివుణ్ణి లయకారకుడు అంటుంటారు, శ్మశానాధిపతి అంటుంటారు. అవునండి. మీరు చేసే సాధన కూడా శ్మశానంలోనే ఉంటుంది. అవునండి. ఎందువల్ల సార్? ఇక్కడ లయకారకుడు అయినటువంటి ఈశ్వరుడి తాలూకు తత్వం ఏంటి? ఉన్నటువంటిది సమయం మించిపోయినప్పుడు తనలోకి హక్కున చేర్చుకోవడమే లయకారకుడు తాలూకు స్థితి. ఆయన తాలూకు ఉద్దేశం కూడా అదే. ఇక్కడ ఇందాక నేనేం చెప్పాను, మేము ఇవన్నీ కూడా అశాశ్వతం, ఇవేమీ లేదు, అంతా 000. అసలైంది ఏది అని అంటే ఈశ్వరుడు ఒక్కటి అన్నటువంటి ఆలోచనకు మేము వెళ్ళిపోయాం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడైతే ఉంటాడో అదే కదా మాకు దర్బారు. ఆయన తాలూకు దర్బారే కదా మాకు దర్బారు. అంటే భగవంతుడు అంతటా సర్వాంతర్యామి అంటుంటారు. కరెక్టే. ఇక్కడ ఒక్కొక్క ప్రయోజనార్థం ఒక్కొక్క భగవంతుడు ఒక్కొక్క స్థితి ఒక్కొక్క ప్లేస్లో అనేది ఉంటాడు. మేము ఆరాధించేది శ్మశాన మహేశ్వరు, శ్మశాన రుద్రుడు. కరెక్ట్గా చెప్పాలంటే శ్మశాన రుద్రుడు. ఇప్పుడు ఈశ్వరుడికే కానీ ఇటు శ్రీ మహావిష్ణువుకి కానీ సహస్రనామాలు ఉన్నాయి. అందులో ఇవి కూడా ఉంటాయి చూడండి. శ్మశానేశ్వర్ అనేటువంటిది ఒక మాట ఉంటుంది, అది రుద్రుడిది. ఆయన్ని మేము సదాశివుడి కంటే కూడా మామూలుగా చూసేటువంటి శివపార్వతులతో పాటు కుటుంబంతో పాటు ఉండేటువంటి శివుడి కంటే కూడా ఆ శ్మశానేశ్వరిని చాలా ఎక్కువగా ఆరాధిస్తాం. ఎందుకనంటే ఎప్పటికైనా చేరాల్సింది మేము అక్కడికే కదా, కాబట్టి ఇప్పుడే చేద్దాం అనేటువంటి ఒక ఆతృత. సో ఇదంతా చూసి మీరు ఈ లౌకిక వీటికి సంబంధించి దీనికంట తర్వాత ఏముంది అనే సాధనలో ఆ రీసెర్చ్లో మీరు అక్కడికి వెళ్ళారు. అవునండి. ఒక అఘోర దీక్ష కూడా మీరు చేశారు. మహాకుంభమేళా లాంటివి చాలా చూసుంటారు. చాలా చూశారు. ఆ తర్వాత మళ్ళీ మీరు తిరిగి వచ్చారు. సో అక్కడ సాధించింది ఏంటి, ఇక్కడ ఇంకా సాధించవలసింది ఏంటి? అక్కడ మేము సాధించింది గురు తాలూకు సాంగత్యం. గురువు నుంచి నేర్చుకున్నది ఏదైతే ఉందో అది ఇక్కడ అందరికీ నేర్పించడానికి వచ్చాం. సింపుల్. ఓకే. సో అక్కడ మీరు గురువు గారు అంటున్నారు. అవునండి. సో వాళ్ళు మీకు బోధించిన వాటిల్లో సమాజానికి ఉపయోగపడేది మీరు రెండు చెప్పాలి. సమాజానికి ఉపయోగపడేది, మీరు ఏదో కష్టంలో ఉన్నారనుకోండి, మీరు పలానా దేవుణ్ణి పలానా రోజుల పాటు ఒక స్టిపులేటెడ్ పీరియడ్ పూర్తి భక్తి శ్రద్ధలతో ఆయన్ని ఆరాధించు, నీ కష్టం గట్టెక్కుతుంది అని చెప్పేది ఏ సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ మా గురువు నుంచి మేము నేర్చుకున్నది. అది మీకు చెప్పటం వల్ల మీ లైఫ్ బాగుపడుతుందా లేదా?
అలాంటప్పుడు మేము చేస్తున్నది లోక కళ్యాణమే కదా. ఆ లోక కళ్యాణం అన్నదే మా తాలూకు అంబిషన్, మా తాలూకు మిషన్. ఓకే, ఈ దీక్ష సాధన విషయానికి వద్దాం. అఘోరాలు గ్రూపులుగా ఏర్పడి ఒక చిన్న గ్రూప్గా ఉండి సాధన చేస్తూ ఉంటారు. అంటే చాలా, అంటే బీబీసీ లాంటి ఛానల్స్ కూడా వచ్చి రీసెర్చ్ చేసినవి, డాక్యుమెంటరీస్ కూడా చేసిన వాటిలో చూసి నేను చెప్తున్నా. ఒక 10 మంది కలిసి ఇది చేయడం, ఒక గ్రూపులుగా వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, రాత్రులు మాత్రమే సంచరిస్తూ. ఇక్కడ మీరు ఆ వీడియోలో చూసింది ఏదైతే ఉందో ఒక సత్సంగం, యాక్చువల్లీ సత్సంగం మాత్రమే. అంటే ఏంటి, 10 మంది కలిసి వాళ్ళ యోగ సాధనల గురించి కానీ, గురువుల తాలూకు ప్రబోధాల గురించి కానీ, పురాణాల గురించి కానీ, భగవంతుడి గురించి కానీ, అనేక అంశాల గురించి అక్కడ ఒక గ్రూప్గా ఏర్పడి చర్చించుకోవడమే జరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా కలిసి ఉండరండి. ఎవరికి వాళ్ళు టోటలీ ఇండివిజువల్. ఏ అఘోరి అయినా, ఏ సాధకుడైనా కోరుకునేది ఏమిటి అంటే పూర్తి ఏకాంతం. ఓకే, రాత్రులు మాత్రమే సంచరిస్తూ ఉంటారంటారు, నిజమేనా? రాత్రులు మాత్రమే సంచరిస్తారనేది అపోహ మాత్రమే. అపోహ. పగులు కూడా మేము తిరుగుతూనే ఉంటాం కదా. మరి పగులు తిరిగింది ఎవరికి కనబడలేదా? రాత్రులు మాత్రమే మేము కనబడుతున్నామా? ఎక్కడ కనబడ్డాం రాత్రి కనబడితే కూడా? శ్మశానంలో. ఓకే, శ్మశానానికి మీరు ఆ టైంకి ఎందుకు వచ్చారు? మీకు పని ఏంటి? ఎవరైనా మీ రిలేటివ్స్ పోయారా, లేకపోతే ఇంకొకటే ఎందుకు వచ్చారు? ఆ నైట్ మీరు శ్మశానానికి రావటంలో అర్థం ఏంటి? మీ తాలూకు ఇంటెన్షన్ ఏంటి? అఘోరాలు ఏం చేస్తున్నారు చూద్దాం. కరెక్ట్, అఘోరాలు ఏదో చేస్తారండి. వాళ్ళ తాలూకు ఇంటెన్షన్, వాళ్ళ తాలూకు విషయం తెలుసుకోవాలనేటువంటి మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అక్కడే కదా దుర్మార్గం ఉంది. ఆ దుర్మార్గాన్ని మేము నిర్జిస్తాం, ఖచ్చితంగా నిర్జిస్తాం. ఏ విధంగా అయినా సరే, ఈవెన్ ఇట్ సెల్ఫ్ ఫిజికల్ ఇట్ సెల్ఫ్, ఈవెన్ ఫిజికల్ ఇట్ సెల్ఫ్ వీ వోంట్ స్పేర్ ఎనీవన్. ఎందుకు అని అంటే మేము ప్రైవసీ కోరుకుంటున్నాం. ఆ ప్రైవసీని భంగపరిచే హక్కు మీకు ఎవరిచ్చారు? ఆడొక మెగా మోసగాడు, తెలివైనోడు. సిగ్గు విడిస్తే కానీ శృంగారం చేయకూడదు, పూజ చేస్తే కానీ పెట్టి తెరవకూడదు అంటారు. నాది ఎప్పుడు ఒకటే పాలసీ, అనుమానం ఉందంటే అవకాశం ఉన్నట్టే. ఇంకేమైనా కొత్త వివరాలు వస్తే త్వరలో మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ దస్తగిరితో మీ సప్తగిరి చూస్తూనే. అంటే అఘోరాల గురించి మాట్లాడాల్సి వస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టు అలాగే కాలర్స్ కూడా చాలా మంది అపోహలు ఉన్నట్టు మీరు కూడా చెప్తున్నారు అపోహ అని. మృతదేహాలని తీసుకొని తింటారు వాళ్ళు అని. అంటే ఈ దీక్షకి సందర్భంగా మీరు ఏం ఆహారం తీసుకుంటారు? ఇది ఎందుకు వచ్చింది? ఇది ఎలాంటి ప్రక్రియ అంటే, శవాన్ని మేము తినం. శవంలోంచి ఏ భాగమైనా సరే గురువు ఏదైతే తీసి ఇస్తాడో అది మాత్రమే తింటాం. మనిషి చనిపోయిన మరుక్షణం నుంచి, ప్రతి ఒక్క సెకండ్ నుంచి మనిషి తాలూకు శరీరం ఏదైతే ఉందో అది టోటల్గా విషప్రాయం అవుతుంది. ఇక్కడ మీరు పాతకాలం సామెతలు విన్నారో లేదో, పాముకి పడగలో మాత్రమే ఉంటుంది, మనిషికి నిలువెల్లా విషయమే. తేలుకి తోకలో మాత్రమే ఉంటుంది, కొండిలో. మనిషికి నిలువెల్లా విషం. ఆ విషప్రాయమైనటువంటి శరీరంలోని ఒక కటిక విషప్రాయమైనటువంటి కటిక విషప్రాయమైనటువంటి ఆ శరీర భాగాన్ని తినడం ద్వారా దాన్ని వాడు ఆరాయించుకోగలిగితే, అంటే ఎలాంటి క్షీరసాగర మదనం టైంలో కాలకూట విషం వెలువెత్తినప్పుడు ఈశ్వరుడు ఎలాగైతే దాన్ని తీసుకుని కంఠంలో బిగించుకొని సమస్త సృష్టిని ఎలా కాపాడాడో అలాంటి కాపాడాల్సినటువంటి స్థితి ఈ సాధనల తర్వాత ఈ అఘోరికి ఏర్పడుతుంది. అలాంటి స్థితి ఉండేటప్పుడు వీడు కూడా అదే వైస్ వెర్సా కేటగిరీ మాదిరిగానే ఒక విషం తిని దాన్ని ఆరాయించుకోగని పరిస్థితి ఉండాలి. అలాంటి పరిస్థితుల్లోనే అలాంటి ప్రక్రియ గురువు చేస్తాడు. దాని తర్వాత వాంతులు కావడమో, విరోచనాలు కావడమో, లేదు సమ్ అదర్ ఫిజికల్ ఫిట్మెంట్లో తేడాలు కనుక వచ్చినట్లయితే అప్పుడు వాడిని పక్కకు తొలగిస్తారు, దీక్ష ఇవ్వరు. వాడు అఘోర సాధన చేసేదానికి అర్హుడు కాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టు తాంత్రిక శక్తులు అంటే మనలోనే ఉందని చెప్పారు. ఎస్. ఓకే, అలాంటిది స్పిరిట్స్ అంటూ ఉంటారు. అవునండి. ఈ ఆత్మలని ఆకర్షించడం కానీ, అలాంటి వాళ్ళని, అలా కంప్లైంట్తో వచ్చిన వాళ్ళని కానీ అఘోరాలు దూరం చేస్తారనో లేకపోతే వాళ్ళని కాపాడతారనో కూడా ఒక చిన్న ఇది ఉంది. అది ఎంతవరకు నిజం?
తప్పకుండా అది సాధ్యమేనండి, అది జరుగుతుంది కూడా. సో ఏ విధంగా వస్తూ ఉంటారు మీ దగ్గరికి? ఏ విధంగా అనంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పి వస్తారు. వాళ్ళ ప్రాబ్లంకి తగిన సొల్యూషన్ డిఫరెంట్గానే ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉండే సొల్యూషన్ మేము చెప్తాము. మేము చెప్పడం అనేది ఎలాంటిదంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నేమ్ ప్లేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రాస్ రోడ్లో మీరు ఉన్నారు. స్ట్రైట్గా పోతే ఒక రోడ్డు ఉంది, ఒక ఏరియాకి చేరేటువంటి గమ్యం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్. లెఫ్ట్కి పోతే కూకట్పల్లి, రైట్కి పోతే ఖైరతాబాద్, బ్యాక్ వస్తే బంజారా హిల్స్ అన్నది నేమ్ ప్లేట్ మీకు అక్కడ కనబడుతోంది. మీ తాలూకు సమస్య ఏంటి, ఎటువైపు వెళ్ళాలి అనేటువంటి ఒక దీనిలో దారి మాత్రం మీరు చూపిస్తారు. ఆ దారి లెఫ్ట్కి పోతే కుకట్పల్లి పోతావు, రైట్కి పోతే ఖైరతాబాద్, ముందుకు పోతే సికింద్రాబాద్, వెనక్కి పోతే బంజారా హిల్స్ అని చెప్పి చెప్తాము. ఎలా వెళ్ళాలో చెప్తాము. వెళ్ళడము వెళ్ళకపోవడము అన్నది మీ తాలూకు నిర్ణయం, మీ తాలూకు చాయిస్. మీరు వెళ్ళేదాన్ని బట్టే మీరు గమ్యం చేరడం జరుగుతుంది. అలాగని సొల్యూషన్ ఏదైతే చెప్తామో ఆ సొల్యూషన్ని భక్తి, నమ్మకం, శ్రద్ధ వీటితో ఆచరించినట్లయితే ఆ యొక్క సొల్యూషన్ ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. ఇక ఈ శివ స్తుతికి సంబంధించి, లేకపోతే మీరు చెప్తున్నట్టు ఇప్పుడు శివభక్తులు ఉన్నారు, ఈరోజు జాగారం చేస్తున్నారు, మహాశివరాత్రి పూజలు చేస్తున్నారు, మడి ఆచారం అని మీరు ఇంతకు ముందు చెప్పారు. సో వాళ్ళకి తీసుకుంటే అసలు శివభక్తిలో ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు అఘోరాలు. సో వీళ్ళకి వాళ్ళకి చూసుకుంటే కనుక ఎక్కడ పొంతన అనేది మనకు కనిపించదు. సో ఏది భక్తి అంటే ఏం చెప్తాం మనం? ఇక్కడ ఇందాక నేను చెప్పానే, దేహం వేరు, దేహాన్ని అంటిపెట్టుకుని ఉండేటువంటి అనేకం కూడా వేరే, ఆత్మ వేరు. ఆత్మ నేను కేవలం ఆత్మ మాత్రమే అన్నటువంటి వాస్తవం తెలుసుకుంటే ఆ ఆత్మకి ఒక ఆకారం లేదు, ఒక స్వరూపం లేదు, దానికి ఒక డ్రెస్ లేదు, దానికి ఒక అంటు లేదు, సొంటు లేదు, సర్వం శివమయం అనేటువంటి స్థితిలోనే మేము తిరుగుతాం. అంటే అఘోరి అన్నటువంటి వాడు ఫుల్ ప్లెడ్జెడ్గా ఆ సాధనలు చేసినటువంటి వాడు, శివతత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు తనకు తాను ఆత్మస్వరూపమని భావిస్తాడే తప్ప ఒక మనిషిగా భావించడు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ లివింగ్ డెడ్స్. ఓకే, లివింగ్ డెడ్కి ఏ విధమైనటువంటి కనెక్టివిటీ ఉంటుందా దేంతో అయినా? ఒక శవం పడిందండి, ఆ శవానికి బతికున్నంత కాలం అనేక మంది బంధువులు, మిత్రులు, అనేకమైనటువంటి రిలేషన్స్ ఉన్నాయి. కానీ ఆ చనిపోయినటువంటి శవానికి ఏ రిలేషన్ అయినా ఉందా? అలాంటి స్థితే మాది. మాకు ఏ విధమైన అనుబంధాలు ఉండవు. ప్రేమ ఉంటుంది, మోహం ఉండదు. జస్ట్ లైక్ ఇప్పుడు బీయింగ్ ఏ గుడ్ ఫ్రెండ్, ఐ లవ్ యూ, కానీ ఈయన లేకపోతే నా జీవితం లేదు అనేటువంటి స్థితి మాత్రం నాలో ఉండదు. ఓకే, అఘోరాలకి శివ దర్శనం అవుతుందండి? ఖచ్చితంగా. నేను ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. శివ దర్శనం మీరు చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాము. కానీ మేము గుర్తించాము, మీరు గుర్తించట్లేదు. మీ ఎదురుకుండా కనబడుతున్న ఈ సమస్త చైతన్యం ఏదైతే ఉందో అదే శివస్వరూపం. మరి కాశీ వరకు వెళ్ళి ఇక్కడ నేను చెప్పాను ఇందాక, మనము 10వ అంతస్తులోకి వచ్చాం. మొట్టమొదటి మెట్టు ఎక్కితేనే కదా 10వ అంతస్తుకు వెళ్ళేది. మొట్టమొదటి మెట్టు అంటే ఏంటి? మనము ఇంట్లో దేవుడికి చేసుకునేటువంటి పూజ, ఆరాధన ఇవన్నీ కూడా ఏంటి? మొట్టమొదటి మెట్టు. దాని తర్వాత 2వ అంతస్తుకు చేరాము, లేదా 10వ అంతస్తుకి 5వ అంతస్తు మధ్యగా అవుతుందనంటే యాత్రలు చేయడం అనుకోండి 2వ అంతస్తు. 5వ అంతస్తు ఏమిటి అంటే ఏ యాత్రలు చేసినా ఏముంది, మనం ఉన్న చోట్లోనూ శివుడు ఉన్నాడు, అక్కడ శివుడు ఉన్నాడు, ఎక్కడ చూసినా శివుడు ఉన్నాడు అనేటువంటి ఒక తత్వం అర్థమవుతుంది. ఇక్కడ రిటర్న్ వచ్చేసిన తర్వాత కూడా మీరు సాధనది చేస్తూ ఉంటారు. అవునండి. ఎలాంటి సాధన చేస్తారు? ఇక్కడ సాధనలు అనేది ఏమిటంటే అప్రమత్తత అన్నది ఒక పెద్ద సాధన. ఇందాక నేను చెప్పాను, ఒక రూట్లో వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మనకు అనేకము కనబడుతుంటాయి. ఆ అనేకం కూడా ఏమిటి అని అంటే మనమని వాటి తాలూకు ఆకర్షణకు గురి చేయడానికి అవి కనబడుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆకలిగానే ఉన్నాం, రైటే, కానీ మనం వెళ్ళాల్సినటువంటి దూరం కొద్దిగా ఉంది, స్టిపులేటెడ్ టైం లోపల వెళ్ళాలి. ఆ టైంలో మనకు పక్కన మంచి కమ్మని బిర్యానీ వాసన వస్తుంది. అరే హోటల్కి పోయి 10 నిమిషాలు పావుగంట అయితే అయిందిలే తినిపోదామని అనుకుంటే ఏమైంది? మనం స్టిపులేటెడ్ టైంకి చేరలేము, మన తాలూకు గమ్యం కూడా సకాలంలో చేరము. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది? మన తాలూకు ఎఫర్ట్స్ ఇంతవరకు జరిగింది ఏదైతే ఉందో అది వేస్ట్ అవుతుంది. సో దట్ అప్రమత్తత
అరే బిర్యానీ మనం అక్కడికి వెళ్ళి చేరిన తర్వాత కూడా తినొచ్చు, ఇప్పుడు ఏమంత కంగారు లేదు అనే ఒక స్టాబుల్ మైండ్తో ఉండేటువంటిది ఏదైతే ఉందో అదే గొప్ప సాధన. ఓకే, ఇక అఘోరాలకు సంబంధించి చివరిగా వాళ్ళకి ఈవెన్చువల్లీ వాళ్ళకి కావాలనుకుంటున్నది ఏంటి, వాళ్ళు సాధించేది ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అఘోరీలు కోరుకునేది ఒకటేనండి, మోక్షం గురించి కూడా వాళ్ళు ఆలోచించరు, శివైక్యం మాత్రమే కోరుకుంటారు, ఇంకో జన్మ కావాలని ఎప్పుడు కోరుకోరు, ఆస్తులు అక్కర్లేదు, అంతస్తులు అక్కర్లేదు, ఏ విధమైనటువంటి ఆడంబరము అవసరం లేదు. ఓకే, మన టీవీ చూస్తున్న ప్రేక్షకులకు అఘోరగా మీరు చెప్పాలనుకుంటే అదన్నా? ఈశ్వరుడు మహాత్ముడు, అనేక మంది హేతువాదులు, అనేక మంది నాస్తికులు ఈశ్వరుడు లేదు, ఇంకోడు లేదు, ఎవడూ లేదు అని చెప్పి అంటారు. ఓకే, వాళ్ళ రూట్లోనే మనం ఆలోచిద్దాం. ఈశ్వరుడు ఒక గొప్ప మనిషి, ఆయన తాలూకు జీవన విధానం ఏదైతే ఉందో మానవ జాతి మొత్తానికి కూడా గొప్ప మార్గదర్శకం. ఆయన యొక్క జీవన విధానం ఏదైతే ఉందో దాన్ని మనము శివపురాణం ద్వారా, మహాశివపురాణం అని వస్తుంది, దాన్ని చదవటంలో ఎలా చదవాలి అని అంటే పదానికి పదం, అక్షరానికి అక్షరం కూడుకుంటూ చదివినట్లయితే అందులో మనకు గొప్ప గొప్ప సత్యాలు కనబడతాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగితే మన జీవితం చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, రైట్ సార్.